ఆ ప్రాంతంలో మేము ఎలిమెంటరీ స్కూల్ చదువుకునేటప్పుడు గ్రామాల్లో ఈ ఈ సర్కారీ మన గవర్నమెంట్ స్కూల్స్కి పిల్లలు వెళ్ళాల్సి అందరూ చదువుకునే దానికి కూడా అవకాశం ఉండేది కాదు. ఆర్థిక పరిస్థితుల వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలైతే ఆ స్కూల్కి పంపించాలన్న తల్లిదండ్రులకి ఆర్థిక స్తోమత ఉండేది కాదు. ఆ పిల్లల్ని పసి వయసులోనే పశువుల కాడు, ఏ భూస్వామి కాడు పశువుల కాడో పెట్టి వాళ్ళ బాల్యాన్ని చిదిమేసేవారు. ఎందుకంటే అప్పటి ఆర్థిక పరిస్థితులు పూట గడవటానికే కష్టంగా ఉన్న రోజులు అవి. వాస్తవంగా నేను స్కూల్లో 5-6 తరగతులు చదువుకునేటప్పుడు కూడా నన్ను మా తల్లిదండ్రుల మీద ఒక భూస్వామి ఒత్తిడి తేవటం జరిగింది, పశువుల కాడు పెట్టమని. ఎందుకంటే వాళ్ళని చదివించాలా, వీళ్ళు బాగుపడితే ఆ వ్యవస్థ అక్కడ ఉండిందన్నమాట. ఎవరు ఎదిగిరా, మనమే డబ్బున్న వాళ్ళే బాగుపడాలి, ఎస్సీ ఎస్టీ బీసీలు బాగుపడకూడదు అన్న ఒక దురభిప్రాయం ఈ భూస్వాముల్లో, ఈ ఆర్థిక స్తోమత కలిగిన వాళ్ళలో ఎక్కువ ఉండేది. అప్పట్లో చదువు అంటే భారం, తల్లిదండ్రులు కూడా భారం అయ్యి ఆ బిడ్డల్ని ఏ పశువుల కాడను చేర్చేవాళ్ళు, బలవంతంగా ఏం చేస్తారు, ఆ పరిస్థితులు అట్టుండేవి. అప్పట్లో ఒక పిల్లవాడు కూడా అడుగుతాడు వాళ్ళ నాయన, ఒక సినిమాలో పాట కూడా వస్తుంది, అయ్యా నేను చదివి బాగుపడతా అని. ఆ పిల్లవాడు వాళ్ళ తండ్రిని అడిగితే వాళ్ళ తండ్రి కూడా నాయన నేను చదివించలేను, నాకు ఆ స్తోమత లేదు నేను అని ఆ తండ్రి చెప్పటం. అంటే అప్పుడు పరిస్థితులకి అద్దం పట్టిన పాటలు అవి ఆ కాలంలో.